తెలుగుదేశం పార్టీలో పార్టీ శ్రేణుల పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినప్పటికీ పార్టీ నాయకులు తాము అనుకున్నది చేయలేకపోతున్నాము అని, అలాగే అధికారులు తమకి సహకరించడం లేదు అంటూ వారు భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్లో భారీగా డిఎస్పీల బదిలీలు జరిగింది. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ గారి రెడ్ బుక్ ఓపెన్ అయిపోయింది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారి రెడ్ బుక్ ఓపెన్ అయినట్లేనా? ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి ఆ అధికారులకి ఇక తిప్పలు తప్పవా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారి రెడ్ బుక్ ఓపెన్ అయ్యిందా? అందులో భాగంగానే భారీగా డిఎస్పీల బదిలీలు జరిగాయా అంటే ఏం చెప్తారు? సో ఇప్పటి వరకు రెడ్ బుక్ ఓపెన్ కాలేదు అని చెప్పి చర్చ జరిగింది. ఇంకా రెడ్ బుక్ ఓపెన్ కాకుండానే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు, అది ఓపెన్ అయితే ఎలా ఉంటుందా అనేటువంటి ఒక చర్చ నడిచింది గత 2 రోజుల క్రితం వరకు కూడా. ఎందుకంటే ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటువంటి ఒక డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆయన అవాజ్ పాలయ్యారు, అది వేరే విషయం. ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి నెల కూడా కాకుండానే రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసినటువంటి పనికి ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి, తలదించుకుంటున్నటువంటి పరిస్థితి. సరే, ఆయన తప్పు చేశాడు, ఒప్పు చేశాడు అనేది అది ఆ పార్టీకి సంబంధించినటువంటి విషయం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయం. అది మాత్రం మొత్తం మీద దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ అజ్ఞానాన్ని తెలియజేసింది. అంతవరకు చెప్పచ్చు మనం ఒక విశ్లేషకునిగా మనం. సరే, అక్కడికి పోయిన తర్వాత ఆయన ప్రస్తావించినటువంటి అంశాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని. ఏంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటే క్వశ్చన్ చేసుకుంటే, యువగళం సందర్భంగా లోకేష్ ఆయన పర్యటిస్తున్న, పాదయాత్ర చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అధికారులు ఇబ్బంది పెడుతూ ఉన్నారో, నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా, జగన్మోహన్ రెడ్డికి వేరే విధేయులాగా వ్యవహరిస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి దాష్టికాలని నోట్బుక్లో రాసుకొని ఎవరెవరు చేస్తున్నారు ఈ విధంగా అనే దాని మీద ఖచ్చితంగా ఎవరైనా, ఏ పార్టీ అయినా, ఏ లీడర్ అయినా చేసేటువంటి పనే. అదే చేశాడు లోకేష్. ఆయన మొత్తం యువగళాన్ని సక్రమంగా, సవ్యంగా సాగనివ్వలేదు. అప్పట్లో అనేక సందర్భాల్లో ప్రతిబంధకాలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు. కోడిగుడ్లు, రాళ్ళు వేశారు, మైకి బీకేశారు. కొంతమంది పోలీసులు అయితే అసలు ఆయనకి డయాస్ లేకుండా చేశారు. దాంతో ఆయన స్టూల్ మీద కూడా ప్రసంగం చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. లోకేష్ యువగళం సందర్భంగా ఆయన ఫేస్ చేసినటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. లోకేష్ ఫేస్ చేసినటువంటి సమస్యలు ఆ సందర్భంగా ఆయన మొత్తం ఆఫీసర్స్ ఎవరెవరు ఓవర్ యాక్షన్ చేశారు అనేది, ఆ ఓవర్ యాక్షన్ చేసినటువంటి ఆఫీసర్స్కి సంబంధించినటువంటి అన్నీ రాసుకున్నారు. రాసుకొని దాన్ని ఏం చేశారు, చాలా భద్రంగా పెట్టుకొని ఆయన కూటమి సభలోనే చంద్రబాబు నాయుడికి అందజేశారు. ఒక కాపీని తన దగ్గర ఉంచుకొని ఇంకొక కాపీని చంద్రబాబు నాయుడికి అందజేసి అధికారంలోకి రాగానే ఈ రెడ్ బుక్కి సంబంధించినటువంటి పేర్లు ఎవరైతే ఉన్నాయో దీంట్లో వాళ్ళ మీద చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకుంటామని అప్పట్లోనే ఎన్నికల ముందే చెప్పారు. ఇవన్నీ కొత్తగా చెప్పినవి కాదు కదా, ఇవన్నీ ఉన్న తర్వాతనే కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మ్యాండేటరీ ఇచ్చింది, తెలుగుదేశం పార్టీని గెలిపించింది. అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు పాల్పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి వీర విధేయులు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్లో లేదా ఇతరతర డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళు చట్టాన్ని ధిక్కరించి పనిచేశారు, కాబట్టి వాళ్ళని శిక్షించాల్సిందే అని చెప్పి చెబుతూ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ ఎన్డీఏ కూటమికి 164 మంది ఎమ్మెల్యేలని ఇవ్వడం జరిగింది. ఇది మ్యాండేటరీ కదా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రెడ్ బుక్ నేను బయటికి తీయలేదు కదా. ఎలక్షన్ ముందే రెడ్ బుక్కి సంబంధించినట్టు వ్యవహారం నడిచింది. ఆ రెడ్ బుక్లో ఏమి ఉన్నాయో మొత్తం ఓపెన్ డయాస్లోనే చెప్పారు. అయినా కానీ దాని మీద వాళ్ళ కోర్టుకు వెళ్ళారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత. సరే, కోర్టు ఆ రెడ్ బుక్ ఏంటి అనేది పరిశీలిస్తుందా? వీళ్ళు కోర్టుకి వేయటం తప్పితే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి కోర్టుకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అసలు లెజిస్లేషన్ పరిధిలో ఉండే అంశాన్ని కోర్టు ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అనేది మినిమం రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదంటే న్యాయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కానీ చెప్తారు.
లెజిస్లేషన్ అంశాన్ని తీసుకెళ్లి కోర్టులో వేస్తే కోర్టు లెజిస్లేషన్కి స్పీకర్కి గైడెన్స్ ఇస్తుందా? జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఒకవేళ ఇచ్చింది అనుకుందాం కొద్దిసేపు, ముఖ్యమంత్రి పదవి కావాలని వేస్తారు పిటిషన్. ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసేయండి జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి కోర్టు చెప్తే ఇచ్చేస్తారు ముఖ్యమంత్రి పదవి. కాదు కదా, సింపుల్ లాజిక్. అలానే రెడ్ బుక్ సంబంధించి కూడా ఆయన వేశారు. అయితే ప్రధానంగా ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఒక రకమైనటువంటి నైరాశ్యం అయితే ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, 164 స్థానాలతోటి అప్రతిహతమైనటువంటి గెలుపు. అది ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కానటువంటి గెలుపు. అది కేవలం విపక్షంలో ఉండేటువంటి పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ విజయాన్ని అసలు అద్వితీయంగా మనం తీసుకోవచ్చు. అంటే అంత పెద్ద విజయాన్ని సాధించినటువంటి క్రమంలో ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి శ్రేణులు ఆనందం ఎలా ఉంటుంది, ఉత్సాహం ఎలా జరుపుకుంటారు? అసలు ఉప్పొంగినటువంటి ఉత్సాహం పొంగి పొరలాలి కదా. తొలి 2 రోజులు, తొలి వారం రోజులు అయితే కొంచెం ఉత్సాహం కనిపించింది, కొంచెం సంబరాలు చేసుకోవడం కనిపించింది. ఆ తర్వాత నీరు గారిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. గత 50 రోజుల నుంచి ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఫస్ట్ 1 వీక్ అయితే ఓకే, ప్రమాణ స్వీకారం, ఆనంద ఉత్సాహాలు, తర్వాత కొంచెం సంబరాలు ఇవన్నీ చేసుకుంటూ కనిపించారు. ఆ తర్వాత క్రమేణా తెలుగుదేశం పార్టీ క్యాడర్ నీరు గారిపోయి, తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా నీరు గారిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు స్పందించినా కానీ కొంచెం నైరాశ్యంగా స్పందిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రజలు మ్యాండేటరీ దేనికైతే ఇచ్చారో దాన్ని రీచ్ కావడానికి చంద్రబాబు నాయుడు సహకరించట్లేదు అనేది. ఇప్పుడు అరాచక పాలన కొనసాగుతుంది, ఆ అరాచకవాదులన్నింటినీ కూడా కట్టడి చేయాలనే మ్యాండేటరీ అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్లో మెజారిటీ భావిస్తూ ఉంటుంది. సో దాన్ని ఆ దిశగా వెళ్ళటం లేదు ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఏమీ చేయనివ్వట్లేదు, ప్రతీకారం తీర్చుకునివ్వట్లేదు అనేటువంటి ఒక కసి తెలుగుదేశం పార్టీలో ఉంది. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది పవర్ బ్రోకర్స్గా తయారయ్యి వాళ్లే కొంతమంది దగ్గర వెళ్ళి పదవులు చేజిక్కించుకుంటున్నారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే అనుకూలంగా వ్యవహరించారో అధికారులు వాళ్లే కీ పోస్టులో కొంతమంది ఉంటున్నారు. ఇలాంటివన్నీ కూడా నడిచినాయి ఈ 50 రోజులు. సో దీంతో అసంతృప్తి అయితే ఉంది. ఈ అసంతృప్తి ఉంది కానీ బట్ రెడ్ బుక్ అయితే తెరవలేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా రెడ్ బుక్ తెరిచారు అని చెప్పేసి ఒక ప్రత్యక్ష ఉదాహరణ కనపడుతుంది. ఏంటంటే డిఎస్పీలో బదిలీలు. డిఎస్పీలో 96 మందిని బదిలీ చేశారు. 96 మందిని బదిలీ చేయడం అంటే రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసినంత వరకు బహుశా పెద్ద ఎత్తున బదిలీ చేసినటువంటి కార్యక్రమం ఇదే అనుకుంటా. 96 మందిలో 57 మందిని పక్కన పెట్టేశారు. వాళ్ళందరినీ డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయమన్నారు. అంటే దాని అర్థం ఏంది, 57 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వీర విధేయులు, జగన్మోహన్ రెడ్డి వీర విధేయులు అనేటువంటి ఒక అనుమానంతో ఐడెంటిఫై చేసి వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ లీడర్లు కోరుకుంది అదే కదా, క్యాడర్ కోరుకుంది అదే, ప్రజలు కోరుకుంది అదే ఎన్నికలప్పుడు. సో ఇప్పుడు అసలైనటువంటి రెడ్ బుక్ తెరిచారు, 57 మందిని పక్కన పెట్టేశారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్కన పెట్టేసి లూప్ లైన్లో పెట్టేసి ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు డిఎస్పీలుగా నియమించడానికి సిద్ధమయ్యారు. దాదాపు 40 మందిని నియమించారు, 57 మందిని పక్కన పెట్టేశారు. సో ఈ 57 మందిని ఎక్కడెక్కడ వేస్తారు, ఖచ్చితంగా లూప్ లైన్లో పంపిస్తారు. ఇప్పుడు దాంట్లో కేటగిరైజ్ చేస్తారు. హార్డ్ కోర్ ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డికి, కొంత ఏదో కొంచెం నాన్ సీరియస్గా అంటే అధికారంలో ఉన్నప్పుడు తప్పదు కదా చేయక చేసిన వాళ్ళు ఇట్లా కేటగిరైజ్ చేసేసి బాగా కరుడు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వీర విధేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా పక్కన పెట్టే, శాశ్వతంగా పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది. సో దీంతో ఇప్పుడు రెడ్ బుక్ ఒక పేజీ తెరిచారు. ఒక పేజీ తెరిచి ఇప్పుడు డిఎస్పీలను భారీ స్థాయిలో మార్చారు కాబట్టి కొంతవరకు ఇప్పుడు సాటిస్ఫై అవుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ వీళ్ళు రెడ్ బుక్ తెరిచారు, లోకేష్ రంగంలోకి దిగారు, ఎంటర్ అయ్యారు. సో ఇక జరగాల్సింది ఇక ఉంటుంది వ్యవహారం అని చెప్పి కొంత ఆనందం కొంత కనపడుతుంది. సో మనం తాము అనుకున్నది ఏదో నెరవేరబోతుంది అనేటువంటి ఒక ఆశ ఇప్పుడు కనిపిస్తూ ఉంది వాళ్ళలో, తెలుగుదేశం పార్టీ క్యాడర్లో. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు డిఎస్పీలు అయిపోయింది, సిఐలు తర్వాత ఎస్ఐలు ఉంటుంది. అప్పుడు అసలు వ్యవహారం అనేది ఎలా ఉంటుంది అనేది వాళ్ళు తెలుగుదేశం పార్టీ క్యాడర్ వెయిట్ చేస్తున్నారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు ఆర్డీఓలను మార్చాల, ఓన్లీ కలెక్టర్లను ఎస్పీలనే మార్చారు. ఇప్పుడు ఆర్డీఓలను మార్చాలి, ఎంఆర్ఓలు మార్చాలి. వీటన్నిటిని మార్చిన తర్వాత అసలు సిసలైనటువంటి రెడ్ బుక్
పుస్తకాల్లో ఉండేటువంటి పేజీలు ఏమేమి ఉన్నాయి అనేది అది బయటకు వస్తే తప్ప కంప్లీట్ చిత్రం మనం కనుక చూడగలిగితే అప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనేది ఎలా ఫీల్ అవుతుందని చూడాలి. ఇప్పటివరకు అయితే నిప్పులాగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అసహనం, అసంతృప్తి, ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది, ఈయనేమో మీరు లాక్ కట్టుబడి ఉండాలి, చట్టబద్ధ పాలన కావాలని చెప్పి చంద్రబాబు అంటున్నాడు. మమ్మల్ని కట్టడి చేస్తున్నారు, అవతల వాళ్ళేమో రెచ్చగొడుతున్నారు, ఇలాంటి ఫీలింగ్లో ఉన్నారు. ఇప్పుడు మర్డర్లు జరిగింది కూడా రాజకీయ మర్డర్లు అఫీషియల్గా 5, దాంట్లో 4 తెలుగుదేశం పార్టీ వాళ్ళని మర్డర్ చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కరెక్ట్గా లేరు అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు కొంతమంది క్యాడర్. అసలు నాకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. యాక్చువల్గా ఈ వీడియోలో మనం తెలుగుదేశం పార్టీ ఎలా అసహనంగా ఉందనడానికి ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఒక అతను కలిశాడు, ప్రకాశం జిల్లా అతను ఏదో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు హైదరాబాద్లో. అతను కలిసి ఏంటి సార్ ప్రభుత్వం, ఏంటి సార్ వచ్చింది తెలుగుదేశం పార్టీ మీద వీడియోస్ చేయండి అని చెప్పి నాకు చెప్పాడు. ఏం చేయమంటాడంటే, ఏముంది సార్ తెలుగుదేశం పార్టీ వచ్చింది, ఏం సాధించింది అని చెప్పి మొదలు పెట్టాడు. ఏమైందా, ఏం సాధించాలి, ఏముంది, బాగానే ఉంది కదా, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అంత కంట్రోల్లో ఉందంటే, కాదు సార్, ఒక్కసారి నాకు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇప్పించండి మీరు, నేను కలుస్తాను అని అన్నాడు. కలిసి ఏం చెప్తామంటే, నీ పరిపాలన చేత కాదు, నువ్వు పక్కకు తప్పుకో అని చెప్తాను, అందుకోసం అపాయింట్మెంట్ ఇప్పి అని చెప్పి ఆయన అన్నాడు. ఆ వ్యాఖ్య అంటే నేను చెప్పాను అప్పుడు, కాదు భావోద్వేగాలు ఉన్నప్పుడు ఆయన కూడా స్పీడ్గా వెళ్తే మీ అందరినీ కట్టడి చేయలేరు, అప్పుడు అల్టిమేట్గా ఏమవుతుంది అంటే సమాజంలో అన్రెస్ట్ వస్తుంది, అది రావాలని కాదు కదా ప్రజలు కోరుకునేది, అర్థం చేసుకోవాలి మీరు అని చెప్పి నేను చెప్పాను. అంటే వాళ్ళ యొక్క భావోద్వేగాలు ఆ విధంగా ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ క్యాడర్ భావోద్వేగాలు. సో దానికి టైం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రత్యేకించి లోకేష్ రెడ్ బుక్ తీయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు తెరిచారు, ఫస్ట్ పేజీ తెరిచినట్టున్నారు. ఇంకా లోపల పేజీలు కనుక మొత్తం ఓపెన్ చేస్తే అప్పుడు మొత్తం ప్రక్షాళన ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.